మొన్న ఉదయం జరిగినటువంటి రోడ్డు ప్రమాదంలో 11 మంది మరణించారు. ఇంకా కొంతమంది సీరియస్గా ఉన్నారు. ఇది చాలా దురదృష్టకరమైనటువంటి సంఘటన. ఈ సంఘటనని పరిశీలించడానికి, అక్కడ బాధితుల్ని పరామర్శించడానికి ప్రధాన ప్రతిపక్ష నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళడం, అక్కడ వారిని పరామర్శించడం, జరిగిన విషయాలను మీడియాతో మాట్లాడటం జరిగింది. ఇంత పెద్ద ఇన్సిడెంట్లో జరిగినటువంటి విషయాలను తప్పుదోవ పట్టించేటటువంటి కార్యక్రమాలు, అసలు విషయాన్ని వదిలేసి ప్రధాన ప్రతిపక్ష నాయకుడి మీద దుమారం రేపేందుకు కేసు పెట్టి గందరగోళాన్ని సృష్టించడానికి ప్రభుత్వానికి సంబంధించినటువంటి తాబేదారులు ప్రయత్నం చేయటం చాలా దురదృష్టకరం. జగన్మోహన్ రెడ్డి గారు ఇలాంటి సంఘటనలు జరిగినప్పుడు వెళ్ళడం, పరామర్శించటం, అలాగే ఎక్స్గ్రేషియోకి డిమాండ్ చేయటం కొత్త కాదు. ఇంతకుముందు అనేక సందర్భాలలో రాష్ట్రంలో జరిగినటువంటి ప్రమాదాలను, అలాగే తెలుగు రాష్ట్రాల్లో జరిగిన ప్రమాదాలను వెళ్ళి అక్కడ సందర్శించి బాధితులను పరామర్శించి ఎక్స్గ్రేషియో కోసం డిమాండ్ చేసి బాధితులకు మనోధైర్యాన్ని కలిగించేటటువంటి కార్యక్రమాన్ని గతంలో చాలా సందర్భాల్లో రాజమండ్రిలో అయితేనేమి, ఖమ్మంలో అయితేనేమి, వరంగల్లోనైతేనేమి, అనేక సందర్భాల్లో అనంతపూర్లోనైతేనేమి యాక్సిడెంట్స్ జరిగి మరణించినప్పుడు వెళ్ళి మాట్లాడి రావడం జరిగింది. అప్పుడెప్పుడు వివాదం కాలేదు. అప్పుడెప్పుడు వివాదం చేయడానికి కూడా ప్రభుత్వం కానీ అక్కడ ఉన్నటువంటి అధికారులు కానీ ప్రయత్నం చేయలేదు. కానీ ఇక్కడ చాలా కీలకమైనటువంటి అంశం ఉన్నది. అదేమిటంటే ఈ ప్రమాదం జరిగినటువంటి దివాకర్ ట్రాన్స్పోర్ట్ అనేది తెలుగుదేశం పార్టీకి చెందినటువంటి అగ్రనాయకుడికి సంబంధించినటువంటి సంస్థ. అందులోనూ చంద్రబాబు నాయుడు గారికి ఈ మధ్య కాలంలో అత్యంత సన్నిహితంగా ఉన్నటువంటి వ్యక్తి. చంద్రబాబు నాయుడు గారిని ఆకాశానికి ఎత్తివేసి జగన్మోహన్ రెడ్డి గారిని ఇష్టం వచ్చినట్టుగా దూషించేటటువంటి వ్యక్తి యొక్క ఆధీనంలో ఉన్నటువంటి దివాకర్ ట్రావెల్స్కి జరిగినటువంటి దీన్ని తప్పుదోవ పట్టించడానికి, మసిపూసి మారేడికాయ చేయటానికి, వారిది ఏ తప్పు లేదు అని కప్పిపుచ్చేటటువంటి ప్రయత్నం చేయడానికి పడరాని పాటలు పడతా ఉన్నారు. ఎక్కడి దాకా వెళ్ళారంటే పరామర్శించడానికి వెళ్ళి ప్రశ్నించినటువంటి జగన్మోహన్ రెడ్డి గారి మీద తప్పుడు కేసు పెట్టి దృష్టినంతా మరలించేస్తున్నారు. మీడియా కూడా కేసుల గురించి, జగన్మోహన్ రెడ్డి గారి గురించి రాస్తున్నారు తప్ప ఇంత విషాదం జరిగితే 11 మంది మరణిస్తే ఇక్కడ జరిగిన తప్పెవరిది? రోడ్డు కలవట్టుదా, డ్రైవర్దా, లేక దివాకర్ ట్రావెల్స్దా అనే దాని మీద ఇన్వెస్టిగేషన్ మానేసి జగన్మోహన్ రెడ్డి గారు మీద దూషించేటటువంటి కార్యక్రమాలు చేయటం చాలా బాధాకరమైనటువంటి అంశం. కేవలం ఇది తెలుగుదేశం పార్టీ ఎంపీకి సంబంధించినటువంటి ట్రావెల్స్ కాబట్టే ఈ వివాదాన్ని తీసుకొచ్చి అసలు విషయాన్ని పక్కన పెట్టేటటువంటి కార్యక్రమం చేసి ప్రధాన ప్రతిపక్ష నాయకుడి మీద దుమారం వేపేందుకు ప్రయత్నం చేయటం చాలా సిగ్గుచేటుగా నేను భావిస్తా ఉన్నా. అధికారులు ఏం చేయాలి? ఇలాంటి జరిగిన సంఘటనలో దోషులు ఎవరో నిర్ధారణ చేసే కార్యక్రమం చేయాలి. భవిష్యత్తులో ఇలాంటి ప్రమాదాలు జరగకోకుండా ఈ ప్రమాదం ఏ విధంగా జరిగిందో ఇన్వెస్టిగేషన్ చేసి వాస్తవాలను బయటకు తీసుకురావాల్సినటువంటి అధికారులు చంద్రబాబు నాయుడు గారు చెప్పినట్టో, దివాకర్ రెడ్డి గారు చెప్పినట్టో మసిపూసి మారేడికాయ చేసేసి వదిలేసేటటువంటి ప్రయత్నం చేస్తున్నారంటే ఏమిటి? ఇంక ప్రజాస్వామ్యం ఏమైపోవాలా? అంటే బాగా డబ్బున్నవారు, ధనవంతులు, తెలుగుదేశానికి సంబంధించిన వారు ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్లో ఉంటే వారు నేరాలు చేసినా వారిని పట్టించుకోరు, వారిని దూషించరు, వారి మీద కేసులు పెట్టరా? నేను అడుగుతా ఉన్నా, ఆ బస్సు కలవరి దగ్గర 100 అడుగులు పై నుంచి అలా లెగిసి కింద పడిందంటే ఎంత స్పీడ్తో వెళుతున్నట్టు బస్సు? ఇది ఫస్ట్ సైట్లోనే కామన్ మ్యాన్కి అర్థమయ్యేటువంటి అంశం. అంటే ఏ బస్సు అయినా 80 కిలోమీటర్లు మించి వెళ్ళకూడనటువంటి బస్సు అత్యంత వేగంగా వెళుతుందనేది అర్థమవుతుంది కదా అక్కడ జరిగినటువంటి సంఘటన. మామూలుగా కామన్ సెన్స్ ఉన్నవారికి అంత ప్రమాదకరమైనటువంటిది జరిగితే
దాని మీద మీరు ఏ యాక్షన్ తీసుకోకుండా జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళి అసలు ఎందుకు వెళ్ళారు జగన్మోహన్ రెడ్డి గారని కొందరు ప్రశ్నిస్తూ ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు కొత్తగా వెళుతున్నది కాదు, జరిగిన ప్రతి సందర్భంలోనూ వెళ్ళి వారిని పరామర్శించేటటువంటి కార్యక్రమం చేస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళే సమయానికి ఇక్కడ ఏం జరుగుతుందండి? మొత్తం అప్పటికే సుమారుగా 4-5 శవాలను బయటకు పంపించేసే కార్యక్రమం చేస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళే సమయానికి 2 శవాలు సూమోలో ఉన్నాయి, ఏది మూట కట్టేసి. ఆ మూట కట్టేసిన శవాల వారిని తాలూకు వారిని పరామర్శించి లోపలికి వెళ్ళారు. కలెక్టర్ గారు కూడా లోపలికి తీసుకువెళ్ళారు. అక్కడ ఏమున్నాయి, ఏమిటి ఇదంతా అంటే, ఇదిగో ఇది డ్రైవర్ గారి శవం అండి అని చెప్పారు. డ్రైవర్ శవాన్ని పోస్ట్ మార్టం చేశారా అని ఒకే ఒక్క ప్రశ్న జగన్మోహన్ రెడ్డి గారు అడిగితే డాక్టర్ గారు కంగారు పడిపోయి ఆయన చేతిలో ఉన్న కాగితాన్ని చూపించారు. ఇది రిక్వెస్ట్ అండి, పోస్ట్ మార్టం చేయమని అని. చేశారా అంటే కలెక్టర్ గారు ఇట్లా అనేటువంటి కార్యక్రమం చేస్తున్నారు. పోస్ట్ మార్టం చేయకోకుండానే పంపించి వేయడానికి రంగం సిద్ధమైనటువంటి తరుణంలో జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళి మీరు ఎందుకు పోస్ట్ మార్టం చేయలేదు అంటే దానికి ఇన్ని రకాలైనటువంటి చిలవల పలవల కార్యక్రమాన్ని ఇవాళ చేస్తున్నారు. పోస్ట్ మార్టం చేయకోకుండా ఒక డ్రైవర్ శవాన్ని పంపించడం యాక్సిడెంట్లో నేరము అంటే పోస్ట్ మార్టం ఎందుకు చేయాలి? డ్రైవర్ ఎందుకు చనిపోయాడు? ఒకవేళ డ్రైవింగ్ చేస్తూ గుండెకి చనిపోయాడా, లేకపోతే యాక్సిడెంట్లో చనిపోయాడా, లేకపోతే డ్రైవర్ మత్తు పానీయాలు సేవించి ఉన్నాడా అనే కీలకమైనటువంటి అంశాలను పోస్ట్ మార్టం ద్వారా మాత్రమే తెలుసుకునేటటువంటి అవకాశం ఉన్నది. అంత కీలకమైనటువంటి ప్రక్రియను పోస్ట్ మార్టంను చేయకోకుండా పంపించి వేయడానికి కలెక్టర్ గారి ఆధ్వర్యంలో జరుగుతూ ఉన్నది. దీన్ని ఆయన ప్రశ్నిస్తే దానికి తడబడిపోయి గందరగోళం పడిపోయి భయపడిపోయి అప్పుడు చెప్పారు జగన్మోహన్ రెడ్డి గారు, అయ్యా మీరు ఈ విధంగా పోస్ట్ మార్టం చేయకోకుండా పంపిస్తే చట్ట వ్యతిరేకం, దీనిలో జైలుకు కూడా మీరు వెళతారు అని హెచ్చరిక చేస్తే అది తప్ప? ఈ వెళ్ళరా జైలుకి? నేను అడుగుతా ఉన్నా, ఐపీసీ 201 ప్రకారం ఎవిడెన్స్ని సర్ప్లస్ చేసేటటువంటి కార్యక్రమాలు కానీ, ఎవిడెన్స్ దొరక్కోకుండా చేసేటటువంటి కార్యక్రమం కానీ, డిజపియర్ చేసేటటువంటి ఎవిడెన్స్ డిజపియర్ చేసేటటువంటి కార్యక్రమం కానీ ఎవరు చేసినా, అది కలెక్టర్ కావచ్చు, ఎస్పీ కావచ్చు, ఎవరు చేసినా నేరస్తులే అనేది చట్టం చెబుతుంది. అలా చేసిన వాళ్ళు జైలుకి వెళ్తారు. ఇది చట్టం చెబుతున్నటువంటి అంశాన్ని జగన్మోహన్ రెడ్డి గారు చెబితే ఐఏఎస్ని మీరు జైలుకి పంపిస్తారా? నేను ఒక్కటే మనవి చేస్తున్నా, ప్రధాన ప్రతిపక్ష నాయకుడు అంటే క్యాబినెట్ ర్యాంక్ ఉన్నటువంటి వ్యక్తి. నేను ఒక్కటి సందర్భంలో గుర్తు చేస్తా, రాజశేఖర రెడ్డి గారు ప్రధాన ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నప్పుడు పాదయాత్ర చేశాడు, మీ అందరికీ తెలుసు. 2003లో పాదయాత్ర చేస్తున్నటువంటి సందర్భంలో నిజామాబాద్ కలెక్టర్గా ఉన్నటువంటి అశోక్ కుమార్ అనే ఆయన వెళ్ళి ప్రోటోకాల్ ప్రకారం అపోజిషన్ లీడర్గా ఉన్నటువంటి రాజశేఖర రెడ్డి గారు, అప్పుడు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పటికీ కూడా అపోజిషన్ ఈజ్ ఏ క్యాబినెట్ ర్యాంక్ అనే ఉద్దేశంతో నిజామాబాద్ కలెక్టర్ అశోక్ కుమార్ గారు ఆయన దగ్గరికి వెళ్ళి స్వాగతం పలికి, ఏమన్నా సమస్యలు ఉన్నాయా చెప్పండి, మీరు క్యాబినెట్ ర్యాంక్ మంత్రి కెపాసిటీలో మీరు వచ్చారు నిజామాబాద్, కాబట్టి మిమ్మల్ని కలుసుకోవడం నా ప్రోటోకాల్ అని చెప్తే ఏం జరిగిందో మీ అందరికీ గుర్తే ఉండుంటుంది, లేకపోతే గుర్తు చేస్తున్నా. వెంటనే ఆ కలెక్టర్ని చంద్రబాబు నాయుడు గారు ట్రాన్స్ఫర్ చేశారు. అఫ్కోర్స్ మళ్ళీ తర్వాత రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆయనకి న్యాయం చేశారు, అది వేరే అంశం. నేను మనవి చేసేది ఏమిటంటే ఈ సందర్భంలో చెప్పదలుచుకోవడం ఏమిటంటే ప్రోటోకాల్ ప్రకారం అపోజిషన్ లీడర్ ఈజ్ టాప్ ప్రయారిటీ. అక్కడ ఏం జరగాలండి? అపోజిషన్ లీడర్ వెళ్ళిన తర్వాత దో ఈజ్ ఎ కలెక్టర్, ఈజ్ ఎ పబ్లిక్ సర్వెంట్, ప్రభుత్వం యొక్క సర్వెంటు, ప్రజల సర్వెంటు. అపోజిషన్ లీడర్ వస్తున్నప్పుడు అపోజిషన్ లీడర్ని తీసుకువెళ్ళి అక్కడ శవాలన్నింటినీ చూపించి ఆయన అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పి ప్రోటోకాల్ పాటించి ఫెసిలిటేట్ చేయవలసినటువంటి కలెక్టర్ వ్యవహారం సరిగా లేదు, రెచ్చగొట్టే కార్యక్రమం చేస్తున్నారు. అదేమంటే మీరు తొందరగా వెళ్ళిపోండి, ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి మీరు అనేటువంటి మాటలు మాట్లాడటం, చికాకు కలిగించేటటువంటి మాటలు మాట్లాడి చంద్రబాబు నాయుడు గారు చెప్పినట్టుగా చేయటం సరైనటువంటి పద్ధతి కాదని మనం చేస్తున్న ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్లకి. నేనేం ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్లు దొంగలనో దుర్మార్గులనో లంచగొండుదారులనో కాదు, చాలామంది సిన్సియర్గా పనిచేసేటటువంటి ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్లు కూడా ఉన్నారు. కొంతమంది చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్తే అది చెప్పి పోస్టింగ్ల కోసం కక్కుర్తి పడేటటువంటి ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్లు కూడా ఉన్నారు. వాళ్ళని కేటగరైజ్ చేసుకోవాల్సినటువంటి బాధ్యత ఉన్నది ఈ సమాజం.
చాలామంది ఇవాళ చాలా సిన్సియర్గా ఉండేటువంటి ఐఏఎస్ ఆఫీసర్లు ఇవాళ లూప్ లైన్లో ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్తే అక్కడ సంతకం పెట్టే వాళ్ళందరూ కూడా కీలకమైనటువంటి ఫోకల్ పోస్టుల్లో ఉన్నారు. ఇది చంద్రబాబు నాయుడు గారు ఆడిస్తున్నటువంటి నాటకం. ఇవాళ దివాకర్ ట్రావెల్స్ మీద కేసు పెట్టి ఆ యజమాన్యాన్ని అరెస్ట్ చేయవలసినటువంటి ప్రభుత్వం చివరికి జగన్మోహన్ రెడ్డి గారి మీద కేసు పెట్టి జగన్మోహన్ రెడ్డి గారిని అరెస్ట్ చేస్తే ఇదంతా చర్చ దేశం అంతాను, రాష్ట్రం అంతాను, పత్రికలు అంతాను విషయాన్ని డైవర్ట్ చేసేటటువంటి కార్యక్రమం చేస్తున్నారు. నేను మనవి చేస్తున్నా, అయ్యా ఐఏఎస్ ఆఫీసర్ అందరికీ మనవి చేస్తున్నా, మిమ్మల్ని ఏమి మేము తప్పుపట్టడం లేదు. మీరు వ్యవస్థలో చాలా కీలకమైనటువంటి వ్యక్తులు, కానీ ప్రోటోకాల్ పాటించవలసినటువంటి బాధ్యత ఉన్నది. జగన్మోహన్ రెడ్డి గారు రాజశేఖర రెడ్డి గారు కుమారుడు మాత్రమే కాదు, ఈజ్ అన్ అపోజిషన్ లీడర్. అంటే పొలిటీషియన్స్కి మాకేమి అపోజిషన్ లీడర్గా ఉన్నవాడికి ప్రోటోకాల్ లేదని అడుగుతా ఉన్నా. కానీ దాన్ని జాగ్రత్తగా వ్యవహరించాలి తప్ప చంద్రబాబు నాయుడు గారికి టెంటికల్స్ లాగానో చంద్రబాబు నాయుడు గారి జేబులో బొమ్మల్లాగానో దయచేసి ప్రయత్నం చేయొద్దని చెప్తున్న వ్యవస్థ నాశనం అయిపోతుంది. యూ హ్యావ్ టు గివ్ రెస్పెక్ట్ టు ది ప్రోటోకాల్, రెస్పెక్ట్ టు ది అపోజిషన్ లీడర్. అపోజిషన్ లీడర్ గౌరవం ఇవ్వకోకుండా ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడి కేసులు పెడతారా? కేసులు పెట్టి ఏం చేస్తారని అడుగుతా ఉన్నా. అంటే పొలిటీషియన్స్లో మాకు ఐక్యత లేకపోబట్టి ఎమ్మెల్యే ఈజ్ ఆల్సో ఏ ప్రోటోకాల్ మోర్ దెన్ ఐఏఎస్ ఆఫీసర్ అనే విషయాన్ని మర్చిపోతున్నారు మీరు. ప్రజాప్రతినిధులు, ప్రజల నుంచి ఎన్నిక కాబడిన వారు, మీరు కష్టపడి మీరు చదువుకొని పైకొచ్చి అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్లో ఉంటే కష్టపడి పైకొచ్చి ప్రజల మధ్య గెలిచి ప్రజాప్రతినిధులుగా వచ్చిన వారిని మీరు గౌరవించవలసినటువంటి బాధ్యత కూడా ఉన్నదనే విషయాన్ని దయచేసి మర్చిపోవద్దని మనం చేస్తున్నాం. ఇవాళ ఐఏఎస్ ఆఫీసర్లకి చంద్రబాబు ముఖ్యమంత్రి కావచ్చు, మీరు ఎంతమంది ముఖ్యమంత్రులను చూశారు? చంద్రబాబును చూశారు, జనార్దన్ రెడ్డి గారిని చూశారు, విజయభాస్కర్ రెడ్డి గారిని చూశారు, చెన్నారెడ్డి గారిని చూశారు, ఎన్టీ రామారావు గారిని చూశారు, రాజశేఖర రెడ్డి గారిని చూశారు, చంద్రబాబును చూశారు, మళ్ళీ మరొకరిని చూస్తారు. కొంత వందల మంది ముఖ్యమంత్రులు చూసేటటువంటి అవకాశం ఉంటుంది తప్ప మీరు శాశ్వతం వ్యవస్థలో మీరు రిజైన్ చేసేంత వరకు ముఖ్యమంత్రి 5 సంవత్సరాల పాటే ఉంటాడు, మీరు మీ పదవి విరమణ వరకు కూడా ఉంటారనే విషయాన్ని దయచేసి మర్చిపోవద్దని మనం చేస్తున్నాం. ఏదో చంద్రబాబు నాయుడు గారు చెప్పారు కదా అని చెప్పేసి ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారి మీద నిందలు, పోలీస్ ఆఫీసర్లు జగన్మోహన్ రెడ్డి గారి మీద నిందలు. మాకు తెలుసు, ఇదే ఒక తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే వెళ్తేనో మంత్రి వెళ్తేనో ఇలాగే మాట్లాడతారా మీరు? ఆయన అడిగితే ప్రశ్నలకు ఇలాగే సమాధానం చెప్తారా? దయచేసి నేను మనవి చేస్తున్నా, వ్యవస్థ శాశ్వతం తప్ప వ్యక్తులు శాశ్వతం కాదనే విషయాన్ని దయచేసి మీరు గుర్తుపెట్టుకోమని మనవి చేస్తున్నా. కాబట్టి దీనిలో జరుగుతున్నటువంటి విషయాలను వాస్తవాలను కప్పిపుచ్చేందుకు ఇవాళ దివాకర్ ట్రావెల్స్ను కాపాడేందుకు ఇవాళ మేము అంటూ ఉన్నాం. మాకు ఒక అనుమానం ఉన్నది, ప్రజలకు ఒక అనుమానం ఉన్నది. దివాకర్ ట్రావెల్స్కి సంబంధించినటువంటి వాటికి సరైనటువంటి నిబంధనలు పాటించకపోవడం వల్ల ఈ ప్రమాదం జరిగి ఉండవచ్చుననేటువంటి భావన ఉన్నది. ఒకవేళ డ్రైవర్ మద్యం తాగి ఉన్నాడేమనేటువంటి భయం ఉన్నది. రెండో అంశం, దానికి రెండవ డ్రైవర్ లేడనేటువంటి అనుమానం కూడా ఉన్నది. తీసుకొచ్చారు ఎవరినో ఒక డ్రైవర్ని మధ్యాహ్నం 2 గంటలకి. ఏమండి ఒక డ్రైవర్ చచ్చిపోతే రెండో డ్రైవర్కి ఇంత కూడా దెబ్బ తగలండి? దానిలో ఫ్రెష్గా వచ్చాడు, ఎక్కడ పట్టుకొచ్చారు. రెండే డ్రైవర్ని తీసుకొచ్చి సృష్టించి ఫ్రెష్గా పెట్టేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇదంతా కూడా మోసపూరితమైనటువంటి పద్ధతుల్లో, కుట్రపూరితమైన పద్ధతుల్లో, ప్రజల్ని మోసం చేశారనే పద్ధతుల్లో, బాధితులను మోసం చేయాలనే పద్ధతుల్లో మీరు మసిపూసి మారేడుకాయ చేసి దివాకర్ ట్రావెల్స్ని కాపాడాలనేటువంటి ప్రయత్నం చేయడాన్ని మేము అభ్యంతరం పెడుతున్నాం తప్ప మాకు ఐఏఎస్ ఆఫీసర్లు అయితే ఏంటి, పోలీసు వారైతేనేమి ధర్మంగా న్యాయంగా వ్యవహరించే వారిని గౌరవించి తీరవలసినటువంటి బాధ్యత ప్రజాప్రతినిధులుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కానీ తెలుగుదేశం కానీ ఎవరికైనా ఉంటుంది. దయచేసి దీన్ని గమనించవలసిందిగా మనవి చేస్తున్నాను. నేను ఒకటే మనవి చేస్తున్నా, అసలు నేరస్తుల్ని వదిలేసి జగన్మోహన్ రెడ్డి గారిని నేరస్తుడిగా చూపించాలనేటువంటి ప్రయత్నం తప్పు. జగన్మోహన్ రెడ్డి గారు అపోజిషన్ లీడర్, వారికి ఒక ప్రోటోకాల్ ఉన్నది. ప్రతి నాయకుడు సభలో ఆయనకు అడిగే హక్కు ఉంటుంది, ప్రశ్నించే హక్కు ఉంటుంది, ప్రశ్నలకు సమాధానం చెప్పవలసిన బాధ్యత కలెక్టర్కు ఉంటుంది. సమాధానం చెప్పుకోకుండా మీకేం చెప్పాలి? అన్నిటికీ ఏదో రకంగా సమాధానం చెప్పేటటువంటి పరిస్థితి చేయటం సరైనటువంటి విధానం కాదు. నేను మనవి చేస్తున్న కలెక్టర్కి కూడా మీరు శాశ్వతంగా ఉండేటువంటి వారు తప్ప చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో మాత్రమే పనిచేస్తాం, వారు చెప్పినట్టే వింటామని అనుకోవడం సరైనటువంటి విధానం కాదు. గౌరవాన్ని ఇచ్చిపుచ్చుకునే ధోరణిలో ఐఏఎస్, ఐపీఎస్, పొలిటీషియన్స్ ఉండాలని మేము కోరుకుంటున్నాం. జరిగినటువంటి సంఘటన మాత్రం మసిపూసి మారేడుకాయ చేసి జగన్మోహన్ రెడ్డి గారి మీద రుద్దాలనేటువంటి ప్రయత్నం వెనక కథ ఉన్నది. బ్రాహ్మణుడు మేకను తీసుకువెళ్తుంటే అది మేక కాదు, కుక్క 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 అని అన్నారట. ఆ విధంగా కుక్కను వదిలేసి వెళ్ళిపోయారంట. అంత అమాయకుడేం కాదు మేము. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు నేరం చేశాడు,
జగన్మోహన్ రెడ్డి గారు కేకలేశారు, జగన్మోహన్ రెడ్డి గారు మరొకటి చేశారు. ఇదే చంద్రబాబు నాయుడు గారు ఎన్నిసార్లు ఎన్ని మాట్లాడారండి? ముఖ్యమంత్రిగా ఎన్ని మాట్లాడారు? అపోజిషన్ లీడర్గా చంద్రబాబు నాయుడు గారు ఎన్ని మాట్లాడారు? కొత్తగా రాదుగా చంద్రబాబు నాయుడు గారు తాట తీస్తానన్నాడు ఐఏఎస్ ఆఫీసర్ని. ఫుట్బాల్ లాగా ఆడుకుంటానే అధికారంలోకి వస్తే అన్నాడు. ఆ రోజునేమీ నొప్పిలేదా? ఇవాళ మా మీద కూర్చోప్పుడు నొప్పి వచ్చిందా? మీరు అతిక్రమిస్తున్నారు. ఒకటే ఒక విషయాన్ని మరొకసారి చెప్పదలుచుకున్నా, మీరు పోస్ట్ మార్టం లేకోకుండా డెడ్ బాడీని డ్రైవర్ని పంపిస్తున్నారు. ఇది నేరం. దీనివల్ల ఎవిడెన్స్ని మీరు సర్ప్రెస్ చేస్తున్నారు, డిసపియర్ చేస్తున్నారు. ఇది చేస్తే మీరు జైలుకి వెళ్తారు, జాగ్రత్త అనడం తప్ప? ఇప్పటికి కూడా చెప్తున్నా, ఆ పోస్ట్ మార్టం చేయకోకుండా మీరు పంపించి ఉన్నట్లయితే కలెక్టర్ కూడా జైలుకి వెళ్ళి ఉండేవాడు, దానిలో సందేహం లేదు. జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడైతే వెళ్ళి అభ్యంతరం పెట్టాడో అప్పుడు చాపలో చుట్టినటువంటి డెడ్ బాడీని బయటకు తీసి పోస్ట్ మార్టం చేశారు. లేకపోతే పోస్ట్ మార్టం చేయకోకుండా పిచ్చి కింద రాసి పంపించాలనేటువంటి ప్రయత్నం అక్కడ ఉన్నటువంటి పెద్దలందరూ చేస్తున్నారు, అధికారులందరూ చేస్తున్నారు. దాన్ని అడ్డుకోవడం ప్రధాన ప్రతిపక్ష నాయకుడి తప్పు ఎలా అవుతుందో ఒక్కసారి ఆలోచించమని ఈ సందర్భంగా ప్రజలు కోరుతున్నాను. అదేవిధంగా సిన్సియర్గా ఉండే ఐఏఎస్ ఆఫీసర్ని, సిన్సియర్గా ఉండే ఐపీఎస్ ఆఫీసర్ని కూడా మనవి చేస్తున్నారు. వ్యవస్థలో మీకు మాకు తగాదా అనవసరం. ధర్మంగా, న్యాయంగా, చట్టబద్ధతగా వెళ్ళవలసినటువంటి బాధ్యత ఉంటుంది. ప్రోటోకాల్ ప్రకారం వ్యవహరించి తీరవలసింది ఎవరైనా అనే విషయాన్ని దయచేసి మీకు గుర్తు చేసేటటువంటి మేధావులు మీకు కాకపోయినా ఒక్కసారి ఆలోచించబడి. వాళ్ళు చంద్రబాబు నాయుడు గారు గెలుతున్నారు, పోలీసు వారిని గెలుతారు, ఐఏఎస్ వాళ్ళని గెలుతారు, జగన్మోహన్ రెడ్డి గారి మీద స్టేట్మెంట్ ఇవ్వమని. అంతే తప్ప దివాకర్ రెడ్డి వారి మీద కేసు పెట్టమని, దివాకర్ రెడ్డిని అరెస్ట్ చేయమని అనే గమ్ము చంద్రబాబు నాయుడు గారికి ఎందుకు లేదంటున్నా. ఈ కేసు మొత్తాన్ని డైవర్ట్ చేసి జగన్మోహన్ రెడ్డి గారి మీద కేసు పెట్టడం ద్వారా కేసు మొత్తాన్ని డైవర్ట్ చేయాలని ప్రయత్నం చేయటం చాలా బాధాకరం, దురదృష్టకరం, అప్రజాస్వామికం. అధికారులపై మాట్లాడే భాష సక్రమంగా లేదు, పద్ధతిగా మాట్లాడాలని చెప్పేసి పోలీసు అధికారులు కావచ్చు, మిగతా ఉన్నతాధికారులందరూ కూడా వైసీపీ ఇదే గుర్తు చేస్తున్నారు. పోలీసు అధికారుల వెనుక, ఐఏఎస్ అధికారుల వెనుక చంద్రబాబు నాయుడు గారే మాట్లాడిస్తున్నారు. నేను అడుగుతా ఉన్నానండి, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు, చంద్రబాబు నాయుడు గారు అపోజిషన్గా ఉన్నప్పుడు ఇందాక నేను చెప్పినట్టుగా ఎన్నిసార్లు ఏ రకంగా మాట్లాడారు? ఫుట్బాల్ ఆడుకుంటా అన్నారు, ఉద్యోగం పీకిస్తానన్నాడు. సో నేను అనేది ఏంటంటే సందర్భోచితంగా జరుగుతున్నటువంటి సంఘటనలు, ఇందాక చెప్పినటువంటి సంఘటన కూడా నేను మనవి చేస్తున్నా. మీరు రూల్స్ అతిక్రమిస్తే, ఎవిడెన్స్ లేకోకుండా చేయాలని ప్రయత్నం చేస్తే, పోస్ట్ మార్టం లేకోకుండా డ్రైవర్ని పంపిస్తే, డ్రైవర్ డెడ్ బాడీని జైలుకి వెళ్తారనడం తప్పే కాదు. ఇది వాస్తవం. ఆ వాస్తవాన్ని చెప్తే తప్ప? ఎవరండి జగన్మోహన్ రెడ్డి గారు దారిపోయే మనిషి కాదని మనం చేస్తున్నా. ఇది అపోజిషన్ లీడర్, క్యాబినెట్ ర్యాంక్ ఇచ్చారు సొసైటీ ఈ చట్టంలో. అలాంటి వ్యక్తికి ప్రోటోకాల్ పాటించవలసినటువంటి కలెక్టర్ బిహేవియర్ ఇస్ నాట్ గుడ్. అందువలనే ఆ మాట మాట్లాడవలసి వచ్చింది. దానిలో తప్పు లేదని మేము అనుకుంటున్నాం, దానిలో ఏ విధమైనటువంటి పొరపాటు కూడా లేదు. చంద్రబాబుకి జైలుకి వెళ్తానని భయంతో ఆయన గుర్తొచ్చాడు చంద్రబాబు నాయుడు గారికి. ఎందుకంటే జైలుకి వెళ్ళకుండా తప్పుకు తిరుగుతున్నాడు కదా. మోడీ గారు కాళ్ళు పట్టుకొని, కేసీఆర్ కాళ్ళు పట్టుకొని, మధ్యంలో ఉన్నటువంటి వెంకయ్యనాయుడు గారిని రాయబారం చేసి ఓటుకు నోటు కేసులో ఛార్జ్షీట్లో పేరు లేకోకుండా జైలుకు వెళ్ళకోకుండా తప్పుకు తిరుగుతున్నటువంటి చంద్రబాబు నాయుడు గారికి ఎప్పుడొచ్చి మోడీ గారు కేసు పెట్టమంటారో అని భయంతో ఆయనకి జైలు గుర్తొస్తుంది తప్ప మాకేం జైలు గుర్తు రావాల్సిన అవసరం లేదు. ఇంకా అసెంబ్లీ ఇవాళ అసెంబ్లీ భవనాన్ని చంద్రబాబు నాయుడు గారు అమూల్య హస్తాలతో ప్రారంభించారు. ఎవరు అమూల్య హస్తాలు రాలేదు, ఆయన అమూల్య హస్తాలతోనే ప్రారంభించారు. సంతోషం. దానికి అపోజిషన్ లీడర్ని పిలవలేదు. ఆయన అమూల్యమైన హస్తాలతో ప్రారంభించినటువంటి అసెంబ్లీ భవనానికి సంబంధించినటువంటి ప్రారంభోత్సవానికి వారు మాత్రమే ఉండి చేసుకోవాలని అనుకున్నారు. కాబట్టి అపోజిషన్ లీడర్ని పిలవలేదు. ఇది ఆన్ రికార్డ్. ఎవరన్నారు? పేరు చెప్పండి. ఏమన్నాడు? వచ్చుంటే బాగుండేది, పిలిచుంటే బాగుండేది. నిన్న సాయంత్రం వరకు నేను ఎంక్వైరీ చేశాను, పిలవలేదు. మరి పొద్దునే ఏమైనా పిలిచారేమో, టైంకి రాకుండా సరిపోతుందని. చంద్రబాబు నాయుడు గారికి ఈ ట్రిక్కులు చాలా బాగా తెలుసు. ఆహ్వానం పంపలేదు, ఆయన పిలవలేదు. కాకపోతే ఎవరిదైనా కాకితే ఏమన్నా కబురు చేశారేమో, కాకులు ఏమన్నా వాళ్ళని ఏమో మాకు తెలియదు.